హాయ్ ఫ్రెండ్స్, కువైట్ లో నేను నడిపే లగ్జరీ కార్ ఇదే. దీని పేరు ల్యాండ్ క్రూజర్. దీని కాస్ట్ వచ్చేసి మన ఇండియా డబ్బుల్లో 2 కోట్ల పైన ఉంటదంట. అసలు ఏముండదు దీనిలో. నాతో పాటు మీరు కానీ చూడండి. ఫస్ట్ దీని ముందు భాగం చూద్దాము. చూడండి లోపల ఎట్లుండదో. ఇక్కడ ఉండే స్విచ్లు మిర్రర్ అడ్జస్ట్ కోసము, స్టీరింగ్ అడ్జస్ట్ కోసము, ఫ్యూల్ క్యాప్ కోసం అన్ని ఇక్కడనే ఉంటాయి. మస్తుగా ఉంటాయి ఫీచర్స్ దీనికి. ఇక్కడ ఫ్రిజర్ గానీ ఉండాలి చూడండి. ఇది చిన్నది ఫ్రిజర్. ఇక్కడ మందులు ఏదైనా పెట్టుకోవచ్చు. వీళ్ళు దీంట్లో పర్ఫ్యూమ్ బాటిల్స్ పెట్టుకుంటారు. ఎండాకాలంలో వేడికి పగులుతాయని దీనికోసం దీంట్లోనే పెట్టుకుంటారు వీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ లో నావిగేటర్ ఆన్ అవుతుంది. ఎక్కడైనా దారి తప్పిపోతే ఫోన్ లో చూసుకోవాల్సిన అవసరం లేదు, బండ్లోనే చూపిస్తుంది. లొకేషన్ అన్ని ఉంటాయి దీంట్లోనే. ఇక్కడ కనిపిస్తున్న బటన్ అదే స్టార్ట్ చేసేదానికి ఇంజిన్ స్టార్ట్ బటన్. అది ఏసీ ఆన్ చేసి చూసినా ఏసీ బీభత్సంగా వస్తుంది. ఇంకా దీని వెనక భాగం గానీ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఫుల్ సెంట్రల్ ఏసీ. సీట్లు చూస్తే ఎట్టుంటాయంటే ఫుల్ మెత్తగా ఉంటాయి. సీలింగ్ చూడండి ఎట్టుండదు. ఇది వెనక సీట్లు గానీ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉంటాయి. సీట్ బెల్ట్ ఉంటేనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యేది, లేకుంటే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. ఇంకా డిక్కీ గానీ చూసిద్దాము. ఈ డిక్కీకి మనం ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. స్విచ్ ఉంటుంది ఇక్కడ ఒకటి. ఆ స్విచ్ ఓపెన్ చేయగానే ఇటు ఆటోమేటిక్ గా అదే డోర్ లేస్తుంది. ఈ 7 సీటర్ కదా, బ్యాక్ సైడ్ సీట్లు గానీ ఉంటాయి. అది మనం అవసరం ఉంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎప్పుడైనా బండిలో గాలి తగ్గిపోతే దీనికి మిషన్ పెట్టుకునే దానికి ప్లగ్ ఉండాలి. అది అక్కడ కనిపిస్తుంది కదే. ఇంకా ఈ పక్క చూసుకుంటే దీంట్లో ఒక జగ్ గానీ ఉంటది. హెయిర్ జగ్. అది మామూలుది కాదు, దీని లోపల ఉంటది ఇక్కడ. దీనికన్నా ఇంకా మంచి మంచి కాస్ట్లీ బండ్లు ఉంటాయి, లగ్జరీ కార్స్. కానీ ఇదే ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఎడారిలో పోయినప్పుడు ఇది బాగా పనికొస్తుంది. ఇంత కాస్ట్లీ బండి మన చేతిలో పెడితే సంతోషపడాలనో బాధపడాలనో అర్థం కాదు. ఎందుకంటే నడిపేదానికి ఏమో బాగానే ఉంటది. పొరపాటుగా ఏమైనా అంత జరిగితే మనం జీతాంతం ఇక్కడ ఉన్నా సరిపోదు దీన్ని కట్టాల్సిన లెక్క. ఈ బండి తోలేటప్పుడు ఏదో తెలియని భయము, ఎందుకో తెలియదు. ఇంకా ఇట్లాంటి బండి స్టార్ట్ చేసే విధానం చూడండి. బ్రేక్ నొక్కి పెట్టుకొని ఇదిగో ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేయాలా. చాలా మందికి తెలిసి ఉంటది ఎట్లా స్టార్ట్ చేయాలో ఏమో అని. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక ఈ సన్ రూఫ్ ఎట్లా ఓపెన్ చేయాలో చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా ఆ బటన్. ఈ స్విచ్ కి బ్యాక్ సైడ్ ప్రెస్ చేసుకున్నట్టే 2 సెకండ్స్ పట్టుకుంటే ఓపెన్ అవుతుంది. మళ్ళీ ముందు అంటే అదే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ కొయిట్ పిల్లలు పోయేటప్పుడు దీనిలో నుంచి తొంగి చూస్తా ఉంటారు. ఇంకా దీని గేర్ సిస్టమ్ చూడండి. హ్యాండ్ బ్రేక్ కింద ఉంటది కానీ ఇక్కడ దీనికి పైనే ఉంటది. ఇంకా గేర్ల సిస్టమ్ చూసుకుంటే మామూలే, ఇంకా అన్ని బండ్లు కొన్నట్టే దీనిగానే ఉంటది. కానీ దీనికి స్పెషల్ ఇక్కడ స్విచ్లు ఉన్నాయి చూడండి. ఇసుకలో ఇరుక్కుపోతే దానికి గేర్లు ఉంటాయి సెపరేట్ గా. అంతే ఫ్రెండ్స్, ఇది బండి దీని విశేషాలు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.